హైదరాబాద్ హుస్సేన్ సాగర్ కి ఇంకా గణనాథులు నిమజ్జనోత్సవ కార్యక్రమానికి తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ మార్గ్ లో సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా ప్రతినిధి గోవింద్ ల్యాబ్ లో సిద్ధంగా ఉన్నారు. గోవింద్, హైదరాబాద్ హుస్సేన్ సాగర్ కి ఇంకా గణనాథులు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ మార్గ్ లో సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా ప్రతినిధి గోవింద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోవింద్, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఎప్పటి వరకు కూడా నిమజ్జనోత్సవాలు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది? ఎన్ని విగ్రహాలు నిమజ్జనోత్సవానికి వస్తున్నాయి? అయితే ఒక వినాయక సాగర్ అని హుస్సేన్ సాగర్ ను ఒక సాగరం అనే పేరును కూడా వినాయక సాగర్ కూడా మనము పిలుచుకున్నటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసినట్లయితే ఈ యొక్క గణేష్ యొక్క నిమజ్జనాన్ని కూడా ఎన్టీఆర్ మార్గ్ ద్వారా పెద్ద పెద్ద వినాయక విగ్రహాలన్నీ కూడా ఇప్పుడే ఇక్కడికి ఒక్కొక్కటిగా వస్తూ ఉన్నాయి. అయితే ఒక నిమజ్జన కార్యక్రమం ఈ రోజు రెండో రోజు కొనసాగుతూ ఉంది. మనము హెచ్ఎంటీ స్క్రీన్ కూడా చూసుకోవచ్చు. భారీ విగ్రహాలు కూడా ఈ యొక్క క్రేన్ల సహాయంతో కూడా ఈ యొక్క వినాయక విగ్రహాలను కూడా నిమజ్జనం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ప్రస్తుతం హెచ్ఎంటీ స్క్రీన్ కూడా చూస్తూ ఉన్నాం. అన్ని క్రేన్లు కూడా ఒకేసారి ఓపెన్ చేసి అంటే ఒకే రెడీగా ఉంచేసి యొక్క వచ్చేటటువంటి యొక్క గణేష్లను కూడా అన్నిటిని నిమజ్జనం చేసే పరిస్థితి కూడా మేము హెచ్ఎంటీ స్క్రీన్ కూడా చూడొచ్చు. అయితే చిన్నలు పెద్దలంతా కూడా యువకులంతా కూడా ఈ యొక్క కేరింతలతో మధ్య కూడా డ్యాన్సులు నృత్యాలతోటి కూడా ఈ విధంగా కూడా ఈ యొక్క సాగరం మొత్తం కూడా గంగమ్మ ఒడికి గణనాథులు చేరుతా ఉన్నాయి. మొత్తానికి కూడా ఈ యొక్క గణేష్లని పెద్ద విగ్రహాలన్నీ కూడా ఈ రెండో రోజు నిమజ్జనానికి వస్తూ ఉన్నాయి. అయితే నిన్నటితో మళ్ళీ యొక్క నిమజ్జన కార్యక్రమము ఇప్పుడు రెండో రోజుగా కొనసాగుతూ ఉంది. మనం హెచ్ఎంటీ స్క్రీన్ కూడా చూసుకోవచ్చు. భారీ విగ్రహాలన్నీ కూడా ఈ యొక్క ఎన్టీఆర్ మార్గ్ దగ్గర క్రేన్ నెంబర్ 4 దగ్గర కూడా నిమజ్జనం కొనసాగుతూ ఉంది. అయితే ఈ నిమజ్జన కార్యక్రమం కూడా ఈ రోజు రెండో రోజు ఇప్పుడు ప్రస్తుతానికి కూడా ప్రశాంతంగా కొనసాగుతూ ఉంది. మళ్ళీ ఈ యొక్క గణేష్ యొక్క నిమజ్జన కార్యక్రమం అనేది ఈ రోజు సాయంత్రము లేదా మధ్యాహ్నం వరకు కూడా సాయంత్రం కూడా కొనసాగే అవకాశం ఉంది. ఇప్పుడే చూస్తున్నాం మనం హెచ్ఎంటీ స్క్రీన్ మీద కూడా భారీ విగ్రహాలు ముందుకు వస్తూ ఉన్నాయి. అయితే ఒక హనుమంతుడు రూపంలో ఉండే యొక్క విభిన్నమైన గణపతుల రూపంలో అదేవిధంగా ఈ యొక్క లంబోదరుడు యొక్క గణనాథులు కూడా ఈ విధంగా ముందుకు వస్తూ ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ మార్గులో ఇక్కడ పోలీస్ అదేవిధంగా హైడ్రా ఈ రెండు డిపార్ట్మెంట్లు కూడా సమన్వయంతో కూడా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేసి ఈ యొక్క ట్రాఫిక్ ఆంక్షల నుంచి కూడా నగరవాసులకు కూడా ట్రాఫిక్ ఆంక్షల నుంచి విముక్తి చేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క హైడ్రా కానీ పోలీస్ సిబ్బంది కానీ ముందుకొచ్చి ఒక గణేష్ నిమజ్జనాన్ని త్వరగా పూర్తి చేయాలని కూడా వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం హెచ్ఎంటీ స్క్రీన్ మీద కూడా ఈ యొక్క భారీ విగ్రహాలు భారీ పెద్ద ఎత్తున ట్రక్కుల మీద ఈ యొక్క యువకులంతా కమిటీ సభ్యులంతా ఆధ్వర్యంలో ఈ యొక్క గణేష్ విగ్రహాలన్నీ కూడా ముందుకు వస్తూ ఉన్నాయి. ఈ యొక్క నిమజ్జనం అనేది కూడా ప్రస్తుతానికి ప్రశాంతంగా కొనసాగుతూ ఉంది. అయితే ఈ యొక్క సచివాలయం మొదలుకొని ఈ యొక్క నెక్లెస్ రోడ్ అదేవిధంగా ట్యాంక్ బండ్ ఓవరాల్ గా చూసినట్లయితే ఈ యొక్క హుస్సేన్ సాగర్ నలువైపులా మొత్తం రౌండప్ చేసి కూడా ఒక క్రేన్ల సాయంతో ఈ యొక్క గణేష్ నిమజ్జన కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఈ రోజు రెండో రోజు ప్రశాంతం కొనసాగుతూ ఉంది. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతం హెచ్ఎంటీ స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నాం. భారీ విగ్రహాల నిమజ్జనం కొనసాగుతూ ఉంది. అదేవిధంగా ఈ విధంగా కూడా ఈ యొక్క క్రేన్ల సాయంతో ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతోంది. యువకులంతా కేరింతలతోటి కూడా వినాయక నిమజ్జనం కూడా కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం ఈ యొక్క వినాయకులు అనేటివి కూడా మొత్తం ఎన్టీఆర్ మార్గ్ కూడా కనీసం చిన్న స్పేస్ లేకుండా కూడా మొత్తం గణేష్ మండపాలు ఈ ట్రక్కులతోటి కూడా ఈ యొక్క ఎన్టీఆర్ మార్గ్ అనేది పూర్తిగా నిండిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ఈ యొక్క గణేష్ విగ్రహాలన్నీ కూడా ఈ యొక్క యువకుల కేరింతలతోటి అదేవిధంగా గతంలో ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి పాటలు ఏవైతున్నాయో తెలంగాణ ఉద్యమాన్ని ఊవతీగించినటువంటి ఏదైతే జైబోలో తెలంగాణ కానీ పొడుస్తున్న పొద్దు మీద సాంగ్లతోటి కూడా యువకులు ఎంత డ్యాన్స్ రూపంలో నృత్యాలు చేస్తూ వారికి నచ్చినటువంటి అభిమాన హీరో పాటలు కూడా యువకులంతా కూడా కేరింతల నృత్యాలతో కూడా చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ కొంతమంది యువకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ హెచ్ఎంటీ స్క్రీన్ లో కొంతమంది యువకులను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. జై కాంగ్రెస్.
చెప్పు గణేష్ గురించి. మీరు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మా సికింద్రాబాద్ అడ్డగొట్ట నుంచి వచ్చినాం మేము. మీరు ఎన్ని రోజుల నుంచి వెళ్తారు గణపతి? మేము ఇప్పటికీ 49 ఇయర్స్ అయింది. అంటే ఏమైనా కార్యక్రమం, అన్నదానం, ఏమేమి కార్యక్రమం? అన్నదానం చేస్తాము, మళ్ళీ పిల్లల ప్రోగ్రామ్స్ ఉంటాయి, మళ్ళీ ఇంకా గేమ్స్, సాంగ్, సింగింగ్ అవన్నీ ఉంటాయి. అంటే లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఎలా అనిపిస్తుంది నిమజ్జనం? అంటే లాస్ట్ ఇయర్ అంటే మాకు 2 ఇయర్స్ నుంచి మాకు ఇబ్బంది అవుతుంది. దానికి ముందు చాలా బాగానే ఉండే మాకు. ఇప్పుడైతే ఎట్లా అంటే ఇప్పుడు మేము అక్కడి నుంచి వస్తుండే అనమాట, ఆ రూట్లో నుంచి వచ్చి మేము మంచిగా నిమజ్జనం చేసుకుంటుండే. ఇప్పుడు ఈ రూట్లో మాకు చాలా లేట్ అయిపోయింది నిమజ్జనం. ఇప్పుడు ఆ రూట్లోకి వచ్చినాం అనుకో మాకు ఈజీ ఇప్పటికి వెళ్ళిపోతున్నాడు ఇంటికి. ఇప్పుడు ఈ రూట్లో చాలా లాంగ్ అయింది, మళ్ళీ చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇంకో ట్రాఫిక్ కంట్రోల్ చేస్తారు పోలీసు వాళ్ళు తప్ప, అంతకు మించి ఇప్పుడు మా 3-4 క్రేన్లు దాటుకుంటూ వచ్చినాం. ఏడేయాలి మాకు ఇక్కడ ఫుల్ ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ మేము నిన్న నైట్ 6:30 స్టార్ట్ అయినాం. నేను నైట్ 6:30 నుంచి ఇప్పటి వరకు ఇక్కడనే ఉన్నాం. ఇంకా 7 అయింది, 12 అవర్స్ దాటిపోయింది ఆల్రెడీ. అయితే చాలా మంది చూస్తా ఉన్నాం, ఇంకా భారీ ఎత్తున గణేష్లు కూడా ముందుకు వస్తా ఉన్నాయి. ఎన్టీఆర్ మార్గులో క్రేన్ల దగ్గర కూడా గణేష్లు ఒకదాని తర్వాత ఒకటి భారీ పెద్ద ఎత్తునటువంటి విగ్రహాలను కూడా ముందుకు వస్తా ఉన్నాయి. మనం హెచ్ఎన్ చూస్తా ఉన్నాము. ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం అనేది ప్రశాంతంగా ప్రస్తుతానికి కొనసాగుతా ఉంది. అయితే మరికొన్ని గణేష్లు కూడా ఇంకా రావాల్సి ఉంది. ఈ యొక్క నగరంలో వెలిసినటువంటి ఈ యొక్క మండపాలలో వెలిసినటువంటి గణనాథులన్నీ కూడా దాదాపు ఇప్పుడు ప్రస్తుతానికి మనకున్నటువంటి సమాచారం మేరకు కూడా 2,60,000 విగ్రహాలు కూడా ఇక నిమజ్జన కార్యక్రమం ఇప్పటికి పూర్తయింది. ఒక్క ఖైరతాబాద్ డివిజన్ ఏరియాలోనే 63,000 విగ్రహాలు కూడా నిమజ్జన కార్యక్రమం ముగిసినట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. అయితే